ఏం చేస్తారండి? నేను సీనియర్ నిజాం క్లబ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక వస్తుంది కదా, జూబ్లీస్ ఎన్నిక ఎవరు గెలుస్తారు ఇక్కడ? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో కొద్దిగా టీఆర్ఎస్ పని చేయలేదు. రేషన్ కార్డులు వచ్చినాయి, రోడ్లు వస్తున్నాయి, మొత్తము చిన్న చిన్న పనులు కూడా అవుతున్నాయి. చెప్పిన గ్యారంటీ 6 గంటలకు కొద్ది కొద్ది చేస్తున్నారు బడ్జెట్ వచ్చినట్లాగా. ఎందుకంటే నవీన్ యాదవ్ గురించి చాలామంది బలపడుతున్నారు. గెలుస్తాడు ఆయన? ఆయనకు కొద్దిగా ఉంది ఛాన్స్. ఎందుకంటే 2 సార్లు ఆయన ఓడిపోయింది కదా. ఫస్ట్ టైం స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు, సెకండ్ టైం ఇండిపెండెంట్ ఓడిపోయాడు. ఇప్పుడు ప్రజల్లో ఉన్నాడు ఆయన. ఓకే. ఆయనకు కొద్దిగా ఛాన్స్ ఉంది. ఆయన పని చేస్తాడు, కొన్ని పనులు కూడా చేసిండు ఆయన. ఇందాక సీట్ మీద లేకున్నప్పుడు కూడా చేసిండు. నవీన్ యాదవ్ గురించి చాలా మంది కూడా బలపరుస్తుండ్రు. ప్రజల్లో తిరుగుతాడు ఆయన? ప్రజల్లో దిగుతాడు. ఓకే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉంది కాబట్టి ఆమె గెలిచే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మనము ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. పార్టీ హైకమాండ్ల మీద వాళ్ళు చేసిన దుర్వినియోగం మీద ఆమె కొద్దిగా డౌన్ అవుతుంది అంతే. అంటే సింపతి రాజకీయాలు సింపతిగా ఏమైనా అవకాశం ఉందా? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆడబిడ్డకు అసెంబ్లీకి పంపించాలన్న ఆయన ఆలోచన ఏమైనా ఉందా? లేదు, అట్లా ఏం లేదు. పని చేసేవాళ్ళు కావాలి, పని చేసేవాళ్ళు కావాలి. లేడీస్ అంటే ఊర్లలో అక్కడక్కడ పర్లేదు, కానీ లేడీస్ ఇక్కడ ఏమంతా నడవదు ఇక్కడ. ఓకే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? పథకాలు మంచిగా ఉన్నాయా? మీకు ఇంద్రమేలు వచ్చిందా? పింఛన్ వస్తుందా? 6 గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి? 6 గ్యారెంటీలు కొన్ని ఇస్తుండ్రు. బడ్జెట్ ఎట్లా వస్తుంది గవర్నమెంట్ లో అట్లా చేస్తుండ్రు. ఎందుకంటే ఎట్లా సంపాదన వస్తుంది అట్లా పని చేస్తుండ్రు, మంచిగా చేస్తుండ్రు, పర్లేదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఉన్న ప్రభుత్వం ఏదైతే నడుస్తుంది దానికే ఓట్లు వేస్తే వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు మీకు కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు షాదీ ముబారక్ ఇచ్చారు, ఆ తర్వాత రంజాన్ తోఫా ఇచ్చారు కదా, అలాంటి కార్యక్రమాలే కాంగ్రెస్ ఇస్తుందా? ఆ పథకాలు ఇస్తున్నాయంటే? అవును, అది ఇచ్చారు. కానీ ఎట్లా ఇచ్చారు? అది ప్రతి మనిషికి 15 లక్షల అప్పు ఉంది నెత్తి మీద. అప్పు పెట్టి అక్కడ ముంచేసి ఇక్కడ ఇచ్చిండు. ఆయన సొంతం జేబు నుంచి చేయలేదు. సొంతం జేబు నుంచి ఇస్తే ఒక మాట, గవర్నమెంట్ భూములు ఆకర్షించిండు, అమ్మిండు, ఇచ్చిండు. ఆయన జేబులకి ఇచ్చిండా? ప్రజల మీద ముప్పు పెట్టింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ బలపడుతుండ్రు. ఈసారి కాంగ్రెస్కి గెలిపించాలని ఉద్దేశం ఉంది. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడా? అది నెక్స్ట్ 3 ఏళ్ళ తర్వాత చెప్పగలం. 3 ఏళ్ళ తర్వాత చెప్పగలం. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ సెంట్రల్లో డౌన్ అవుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎట్లా ఉంది? ఏంటి పరిస్థితి? షెడ్యూల్ రానే వచ్చింది. మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు? పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి? పార్టీలు తిరుగుతున్నాయా లేవా? బలం ఎట్లా ఉంది? కాంగ్రెస్ బలం ఎట్లా ఉంది? బీఆర్ఎస్ బలం ఎట్లా ఉంది? బీజేపీ బలం ఎట్లా ఉంది? ఏ బలం ఉన్నా బీఆర్ఎస్ గెలుస్తుంది. అక్కడ బీఆర్ఎస్ కంపల్సరీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తా అంటే పరిపాలన వాళ్ళు అందరూ చెప్పినవన్నీ ఒకటి సరిగ్గా లేవు. ఏమి సరిగ్గా ఇష్యూ చేస్తలేరు. సిటీలో ఏంటంటే వాటర్, నీళ్లు, కరెంటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కంపల్సరీ ఉండేది. 1 సెకండ్ కరెంటు పోయేది కాదు. మరి ఇప్పుడు పోతా ఉంది. అప్పుడప్పుడు కరెంటు పోతుంది, వాటర్ సరిగ్గా వస్తలేదు. కరెంట్ పోతుందా? పోతుంది. కరెంటు పోతుంది, వాటర్ కూడా సరిగా వస్తలేదు. అందుకని కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తుంది మా నమ్మకం. అంటే సిట్టింగ్ సారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్? కంపల్సరీ చేస్తారు. అభిమానం కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది కాబట్టి అభివృద్ధి చేయాలన్నా, నిధులు కావాలన్నా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కొంచెమైనా కూడా అభివృద్ధి అవుతుందనే ధ్యాస లేదంటారా? ఏం లేదు, అంతా అన్ని అప్పటికే ఉన్నాయి, బాగానే అప్పటికి డెవలప్ అయినాయి బాగానే. ఇప్పుడు మళ్ళీ ఇక అభిమానం ఉంటుంది. అభిమానం మీద మళ్ళీ గెలుస్తుంది. పథకాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పథకాలు తులం బంగారం అన్నారు, 2,500 అన్నారు, ఇందిరమ్మ ఇల్లులు అన్నారు. ఏమి ఇవ్వడం లేదు. అవన్నీ వేస్ట్. ఏం లేదు. అది ఫ్రీ బస్ ఒకటి అట్లా పోతుంది. అది కూడా కొట్టాడి ఎక్కుతారు లేడీస్. ఫ్రీ బస్సు బాగుందా? ఫ్రీ బస్ ఒకటి పర్లేదు. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ తిరుగుతుందా? బీజేపీ నో. ఏదేమైనా బీఆర్ఎస్కే ఉంటుంది ఛాన్స్. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డెవలప్ అయిందంటారా నియోజకవర్గం? బ్రహ్మాండంగా జూబ్లీహిల్స్ ఏరియా అంతా బ్రహ్మాండంగా. మంచి వాళ్ళంతా ఐఎస్ వాళ్ళు కూడా కంటిన్యూగా ఆయనకే వేస్తారు. అంటే సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? కంపల్సరీ ఆమె మీద అభిమానంతో వేస్తారు ఓటు. ఎట్లా ఉంది? కాంగ్రెస్ పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగుందా? ఏంటి పరిస్థితి? కేసీఆర్ పరిపాలనే బాగుంది.
ఎందుకు కేసీఆర్ పరిపాలన బాగుందంటారు? సిటీలో వాటర్ నీళ్లు కంటిన్యూ వచ్చాయి. ఇంకా రేషన్ కార్డులు అవి అంటే మ్యాక్సిమం వాళ్ళందరికీ ఇచ్చే వాళ్ళందరికీ ఇచ్చారు. బాగుంది పరిపాలన. మళ్ళీ ఎవరు సీఎం అవుతారో మళ్ళీ ఒకవేళ పవర్ మారినా ఇంకా 3 years టైం ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఉంది కదా సార్. ఇంకా అప్పటివరకు కేసీఆర్ మంచిగా ఉంటే చూద్దాం, లేకపోతే కొడుకు అవుతాడో ఎవరు అవుతారో అది తర్వాత.